శరత్ చంద్ర నీట్ అకాడమీలో ఎవరైతే నీట్ లాంగ్ టర్మ్ చేస్తున్నారో వీళ్ళందరూ కామన్ గా నన్ను అడిగే డౌట్ ఏంటంటే, సార్ డైలీ 6 అవర్స్ క్లాస్ ఉంటుంది, 6 అవర్స్ ఏమో స్టడీ అవర్స్ ఉంటాయి. క్లాస్ టైంలో ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు, వీళ్ళు క్లాస్ వింటారు, నోట్స్ రాసుకుంటారు, ఇట్స్ ఓకే, క్లాస్ అర్థం అవుతుంది. క్లారిఫై చేస్తుంటాం. అంటే మా దగ్గర ఏంటంటే ప్రతి క్లాస్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల తక్కువ మంది స్టూడెంట్స్ ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం వల్ల డౌట్స్ క్లారిఫై చేయగలుగుతూ ఉంటాము. అది పక్కన పెడితే డౌట్ ఏంటంటే స్టడీ అవర్స్ ఒక 6 గంటలు ఉంటుంది. ఈ స్టడీ అవర్స్ టైంలో స్టూడెంట్స్ దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్టడీ అవర్కి ఫ్యాకల్టీ ఉంటారు, నోట్స్ క్లియర్ చేస్తారు, కానీ ఒక్కొక్క స్టూడెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక బిగ్గెస్ట్ డౌట్ చాలా మంది స్టూడెంట్స్ కి. నీట్ లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్స్ కూడా ఈ ఇయరే కాదు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఆ డౌట్ అడుగుతూ ఉంటారు. డౌట్ దానికి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మన దగ్గరనే కాకుండా ఎక్కడైనా కూడా నీట్ లాంగ్ టర్మ్ చేసే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి స్టడీ అవర్స్ ని. స్టడీ అవర్స్ ఒక 6 అవర్స్ ఉందనుకోండి, 2 అవర్స్ ఫిజిక్స్, 2 అవర్స్ కెమిస్ట్రీ, 2 అవర్స్ బయాలజీ ఉందనుకోండి. ఆ రోజు ఆ స్టడీ అవర్ లో ఆ 2 అవర్స్ లో మీ టార్గెట్ ని ముందే ఫిక్స్ చేసుకోవాలి. ఒక టాప్ స్టూడెంట్ అనుకోండి, ఈ 2 అవర్స్ లో జువాలజీలో నేను ఒక 2 చాప్టర్స్ ఫినిష్ చేస్తాను. ఒక యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, ఒక 1 చాప్టర్ ఫినిష్ చేస్తాను. ఒక వీక్ స్టూడెంట్ అనుకోండి, ఐ విల్ స్టార్ట్ విత్ 10 pages, ఒక 10 ఫినిష్ చేస్తాను. ఒక టార్గెట్ ఉండాలి. ఫిజిక్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఒక టాప్ స్టూడెంట్ అయితే ఒక 20 అవర్స్ ఫాలో చేస్తాను అనుకుంటుంటారు. యావరేజ్ స్టూడెంట్స్ అయితే 10 అవర్స్. అలాగా మీ లెవెల్ బట్టి, కెపాసిటీ బట్టి మీరు ఆ స్టడీ అవర్ లో ఆ 2 అవర్స్ లో టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఇంకా 2 అవర్స్ టార్గెట్ ఫినిష్ చేసే దానిలో ఉండాలన్నమాట. అలా టార్గెట్స్ లేకుండా ఎవరైతే చాలా ర్యాండమ్ గా స్టడీ అవర్స్ ఏదో చదువుకుంటూ వెళ్తారో ర్యాంక్స్ రావడం చాలా కష్టం. సో దిస్ ఈజ్ మై సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్. ప్రతి 2 అవర్స్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని ఫినిష్ చేయడానికి కష్టపడాలి. అలా అయితేనే, అలా డైలీ ఇఫ్ యు ఆర్ ఎక్సలెంట్ ఎవ్రీ డే, డెఫినెట్లీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. ర్యాంక్ అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు, ప్రతిరోజు టార్గెట్స్ మీట్ అవుతూ ఉంటేనే ఫైనల్ గెట్ ర్యాంక్ అనమాట. శరత్ చంద్ర నీట్ అకాడమీలో మేము కూడా పర్సనల్ మెంటర్షిప్ లో భాగంగా స్టడీ అవర్స్ టైంలో మేమే స్టూడెంట్స్ కి మాట్లాడి టార్గెట్స్ ఏం ఫిక్స్ చేసుకుని చెప్తూ ఉంటాము. దానివల్ల స్టూడెంట్స్ హెల్ప్ అవుతూ ఉంటుంది. బహుశా దానివల్లనే మా దగ్గర నీట్ లాంగ్ టర్మ్ లో ఎక్కువ మందికి ర్యాంక్స్ వస్తూ ఉంటాయి.